మార్చి ప్రారంభంలోనే ఎండలు దంచికొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రోజువారీ కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీల వరకు పెరిగాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు రికార్డయ్యాయి. గత ఏడాది ఇదే రోజున 35 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఏపీలో పశ్చిమ, దక్షిణ, రాయలసీమ ప్రాంతాలు, పశ్చిమ తెలంగాణలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. మార్చి నుంచి మే వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని హెచ్చరిస్తుంది. ముఖ్యంగా వేడి తీవ్రత గత ఏడాది కంటే ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తుంది వాతావరణ శాఖ. మార్చి నుంచి మే వరకు జమ్మూ కాశ్మీర్, తమిళనాడు మినహా అన్ని ప్రాంతాల్లో హీట్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని సూచించింది. ఎల్ నీనో ప్రభావంతో ఈసారి ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది. దీని ప్రభావం నిరుడు జులై నుంచి కొనసాగుతుండగా వర్షాకాలంలో కరువు వచ్చింది. 2023 ఆగస్టులో 100 ఏళ్లలో ఎప్పుడూ చూడని పరిస్థితి నెలకొంది. గత జనవరిలోనూ వర్షాలు పడలేదు సరికదా. శీతాకాలంలో దేశంలోని పలు ప్రాంతాలు చలితో వణికిపోయాయి. ఏప్రిల్ నాటికి ఎల్ నీనో ప్రభావం ముగియనున్నదని అమెరికా నేషనల్ ఓషియాడిక్ అండ్ అస్మెటారికియన్ తెలిపింది.